వివాహం అయిపోయిన తర్వాత కొంతకాలం అయిపోయిన తర్వాత ఇక పిల్లలు పుట్టలేదనుకోండి, ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, పిల్లలు తొక్కని పక్క దానికి మించినటువంటి భారం ప్రపంచంలో ఇంకోటి ఉండదు. ఏ ఇంట పడక పిల్లలు తొక్కేస్తారో దాన్ని మించినటువంటి ఐశ్వర్యం ఉండదు. అందుకని ఆ పిల్లలు లేకపోతే ఎంత పరివేదన చెందాడో చూడండి దశరథ మహారాజు గారు. అయ్యా, నాకు సంతానం లేదు, నా మనస్సులో చాలా దిగులు ఆక్రమించి ఉంది, అందుచేత నన్ను సంతానము కలిగినటువంటి వ్యక్తిగా చెయ్యడానికి, నా వంశము నిలబడడానికి, ఆచంద్రతారార్కము నా వంశము వృద్ధి చెందడానికి మహానుభావుడమైనటువంటి నువ్వు బ్రహ్మగా నిలబడి యాగం చేయిస్తే సంతానమును పొందడానికి ప్రతిబంధకంగా నేను చేసినటువంటి పాపము ఏది అడ్డు వస్తోందో ఆ అడ్డుగా వస్తున్నటువంటి ప్రతిబంధకాన్ని తొలగించగలిగినటువంటి క్రతువు చేయించగలిగిన సమర్థుడవు నీవని నమ్మి నీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను, నా చేత అశ్వమేధయాగం చేయించవలసినది అని ప్రార్థన చేశాడు. మహాపురుషుల దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడాలో చూడండి. ఒక్కసారి అలా మాట్లాడితే అంతే, క్రతువు జరిగిందా? క్రతువు అనుషంగికం. ఒక సద్బ్రాహ్మణుడు మహాతపస్వి ఋష్యశృంగుని మాట ఆధారం. ఆయనన్నారు పొంగిపోయి, సర్వదా ప్రాప్యసే పుత్రాంశ్చత్వారో అమిత విక్రమాన్ యస్యతే ధార్మికీ బుద్ధిరియం పుత్రార్థమాగత. ఎప్పుడైతే నువ్వు ఇంత ధార్మికమైనటువంటి బుద్ధితో ప్రవర్తించావో, నీకు సంతానము కలగకపోవడానికి ప్రతిబంధకమైనటువంటి పాపమును తొలగించుకోవడానికి వేదము చేత చెప్పబడినటువంటి ఒక యాగమును చెయ్యాలనేటటువంటి ధార్మికమైన బుద్ధి నీ యందు ప్రసరించిందో దాని చేత సమస్త మంగళములు ప్రారంభమవుతున్నాయి. మనకి ఏదైనా కష్టం వస్తే భగవానుని నిందించడం, ఏదైనా సుఖం వస్తే పొంగిపోవడం కాదు రామాయణం మనకి నేర్పుతుంది. తనకి కష్టం వచ్చినా మళ్ళీ పరమేశ్వరుడి పాదములే పట్టి, పెద్దల పాదములు పట్టి, గురువుల పాదములు పట్టి ఆ కష్టము నుంచి పైకి వచ్చేటటువంటి మార్గాన్ని రామాయణం మనకి చూపించింది. దశరథ మహారాజు గారు వెళ్ళి ఋష్యశృంగుని పాదములు పట్టి ప్రార్థన చేస్తే ఆయన అన్నారు, నువ్వింత ధర్మ మార్గములో ప్రవర్తించావు కాబట్టి, నీకు యాగము చెయ్యాలన్న ఆలోచన వచ్చింది కాబట్టి ఆ యాగము జరిగి తీరుతుంది. యాగము జరుగుతుంది, దానితో పాటుగా నీకు నలుగురు కుమారులు జన్మిస్తారు. ఎటువంటి కుమారులు? మహాశూరులు, విద్వాంసులు, లోకము చేత కొనియాడబడేటటువంటి నలుగురు కుమారులు కలుగుతారన్నారు. ఏనాడైతే ఋష్యశృంగ మహర్షి యొక్క అనుగ్రహం కలిగిందో ఆనాడే దశరథ మహారాజు గారికి సంతానం కలిగినట్టు లెక్క. యథార్థానికి ఆయన మాట నిజమవ్వడం కోసమని ఒక క్రతువు అనుషంగికంగా జరిగింది యథార్థం చెప్పాలంటే. అందుచేత ఆ మహానుభావుడు ఆశీర్వచనం చేశారు. చేసిన తరువాత చైత్రమాసంలో చిత్రా నక్షత్రంతో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు యాగాశ్వాన్ని తీసుకొస్తారు. ఆ యాగాశ్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభం వేసి ఆ స్తంభానికి కడతారు. కట్టిన తరువాత బంధనం అంటారు. కట్టి దానికి ప్రోక్షణ చేస్తారు, తర్వాత స్నాపన చేస్తారు, తర్వాత విమోచన చేస్తారు. దానికి సంప్రోక్షణ చేసి నీళ్లు జల్లి కడిగి ఆ తరువాత ఆ గుర్రాన్ని విడిచిపెడతారు. 12 నెలల పాటు, 1 సంవత్సరం పాటు ఆ గుర్రం తిరుగుతుంది. దాని వెనకాతల మహాశూరులైనటువంటి వారు, బ్రహ్మ, ఆధ్వర్యువు మొదలైనటువంటి వాళ్ళు కూడా బయలుదేరి వెడతారు. వెళ్ళి ఆ యాగానికి అనుషంగికంగా ముందు ఆ అశ్వం సంవత్సరం పాటు తిరిగి వెనక్కి రావాలి. వసంతకాలంలో బయలుదేరింది, చైత్ర బహుళ పూర్ణిమ నాడు బయలుదేరి వెళ్ళింది. దీనికి అనుషంగికంగా గుర్రం బయలుదేరేటప్పుడు సాంగ్రహకరణి అనేటటువంటి ఒక ఇష్టి చేస్తారు. ఆ ఇష్టి చేసిన తరువాత గుర్రం బయలుదేరి వెడుతుంది. వెళ్ళినటువంటి గుర్రం 12 నెలల తర్వాత మళ్ళీ తిరిగి రాజు దగ్గరికి వస్తుంది. ఆ రాజు దగ్గరికి గుర్రం తిరిగి వచ్చే సమయానికి ఫాల్గుణ మాసంలో అమావాస్య తిథి నాడు మళ్ళీ, అంటే వచ్చే చైత్రమాసం ప్రారంభమవుతోందనగా 2వ సంవత్సరపు చైత్రమాసానికి ముందు రాజు యాగశాలా ప్రవేశం చెయ్యాలి. ఆ యాగశాలా ప్రవేశం చేసే ముందు బ్రహ్మ, హోత, ఆధ్వరువు మొదలైనటువంటి వారిని వరిస్తారు. అందులో ఋష్యశృంగ మహర్షిని బ్రహ్మగా వరించారు, ఆధ్వర్యువుగా వశిష్ఠ మహర్షిని వరించారు. ఆ వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి వారి పాదములు పట్టి ప్రార్థన చేసి దశరథ మహారాజు గారు ఒక మాట అంటారు, పునఃప్రాప్తే వసంతేతు పూర్ణ సంవత్సరోభవత్ ప్రసవార్థం గతో యష్టం హయమేధేన వీర్యవాన్. వసంతమాసం మళ్ళీ తిరిగి వచ్చేసింది, 6 ఋతువులు గడిచిపోయాయి, తిరిగి మళ్ళీ గుర్రం వచ్చింది. యాగశాలా ప్రవేశం చేసి నేను అశ్వమేధయాగాన్ని ప్రారంభం చెయ్యాలి. నా పురోహితులలో శ్రేష్ఠుడవైనటువంటి వాడా,
నా మనస్సెరిగినవాడా, సర్వకాలములయందు నా హితమును కోరుకునేటటువంటి స్వభావమున్నవాడా, ఓ వశిష్ఠ మహర్షి, నువ్వు దైవముతో సమానమైనటువంటి వాడివి. నిన్ను ప్రార్థన చేస్తున్నాను, నాయందు అనుగ్రహించి నాకు సంతానము కలగడం కోసమని ఈ ఇష్టి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా, ఏ విధమైనటువంటి ప్రతిబంధకములు ఎదురు కాకుండా ఈ యాగము నడిపించవలసినటువంటి బాధ్యత నీ భుజస్కంధముల మీద ఉంచుతున్నానని ఆయనని ఆధ్వర్యువుగా వరించారు. ఒకసారి ఆధ్వర్యువుగా వరించిన తరువాత యాగం పూర్తయిపోయేంత వరకు రాజు స్వతంత్రించి తనకు తానుగా ఏదీ చెయ్యకూడదు. ఇంకా పనులన్నింటినీ కూడా ఆధ్వర్యువే నిర్వహిస్తారు. అందుకని వశిష్ఠ మహర్షి ఆశీర్వచనం చేశారు, తప్పకుండా యాగం పూర్తవుతుంది, రాజా నీ మనోరథం ఈడేరుతుంది. పూర్వకాలంలో మనకున్న సంప్రదాయం ఇది. భారత జాతి గర్వించదగ్గ మహోత్కృష్టమైనటువంటి సంప్రదాయం ఎక్కడుందంటే, మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, ఆ కష్టాన్ని భగవంతుడి పాదములు పట్టి, గురువుల పాదములు పట్టి, పెద్దల పాదములు పట్టి గట్టెక్కడం మనకి చేతనవును తప్ప అన్యమార్గములను పట్టి వెళ్ళడం మనకి చేత కాదు. వర్షాలు పడకపోతే ఋష్యశృంగ మహర్షి యొక్క కాళ్ళు పట్టుకున్నారు, సంతానం కలగకపోతే వశిష్ఠ మహర్షి యొక్క కాళ్ళు పట్టుకున్నారు, ఒక యాగం చేశారు. తప్పించి వేరు ప్రక్రియలు, యజ్ఞయాగాదుల్ని తిరస్కరించడం, వేదము చెప్పినటువంటి ప్రమాణాన్ని తిరస్కరించడం, ఇటువంటివి భారత జాతి యొక్క సంస్కారములు కాదు. అందుకే ఎంతకాలం రామాయణం నిలబడుతుందో అంతకాలమే మన ఆర్షధర్మం నిలబడుతుంది. ఎంతకాలం ఆర్షధర్మం నిలబడుతుందో అంతకాలం మనం గర్వంగా రామాయణానికి వారసులమని చెప్పుకోగలిగినటువంటి అర్హత మనకి మిగులుతుంది. ఆనాడు వశిష్ఠ మహర్షి ఆధ్వర్యువుగా వరింపబడితే దశరథ మహారాజు గారి చేత ఆ మంత్రుల్ని, సేనాపతుల్ని వాళ్ళందరినీ పిలిచారు. పిలిచి దశరథ మహారాజు గారికి మిక్కిలి ఇష్టుడైనటువంటి సుమంత్రుడనేటటువంటి మహర్షిని పిలిచి ఒక మాట చెప్పారు. సరయూ నదికి ఉత్తర దిక్కున యాగశాల నిర్మాణం చెయ్యండి. ఈ సమస్త దేశాలలో ఉన్నటువంటి రాజులను కూడా యథోచితంగా ఆహ్వానించండి. సమస్త దేశములలో ఉన్నటువంటి చాతుర్వర్ణములకు సంబంధించిన కొన్ని వేల మంది ప్రజలు రావాలి. రాజులకు, అధికారులకు, జానపదులకు, పౌరులకు వారికి తగినట్టుగా తాత్కాలికమైనటువంటి విడిది గృహాల్ని నిర్మించండి. అన్నపు రాసులు పొయ్యండి. పర్వతాలు ఎలా ఉంటాయో అలా పర్వతం అంతంత అన్నరాసులు వడ్డించండి. శిల్పులను, పెద్ద చెక్కగలిగినటువంటి మహాపండితులను, గొప్ప బ్రాహ్మణులను, వేదము చదువుకున్న వారిని, విద్వాంసుల్ని, జ్ఞానమును సముపార్జించినటువంటి వారిని సత్కరించి యథోచితంగా వారికి ఇవ్వవలసినటువంటి తాంబూలమిచ్చి తీసుకువచ్చి ఆ యాగంలో కూర్చునేటట్టుగా చెయ్యండి. దీనితో పాటుగా ప్రధానమైన విషయాలు కొన్ని జ్ఞాపకం పెట్టుకోండి. మనకి రామాయణం నేర్పుతుంది. మన ఇంట ఒక ఉత్సవం జరిగితే ఎలా ప్రవర్తించాలో మనకి రామాయణం నేర్పింది. తథా జానపదస్యాసి జనస్య భౌశోభనం దావత్యమన్నం విధివత్ సత్కృత్య నతులీలయా. జానపదులుంటారు, గ్రామాల నుంచి వస్తారు. ఆ గ్రామాల నుంచి వచ్చినటువంటి జానపదులకి ప్రవర్తన చేత కాకపోవచ్చు, కానీ వారు జానపదులని, అయోధ్య పట్టణంలోనూ మిగిలిన పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు నాగరికులకి వడ్డించేటప్పుడు జాగ్రత్తగా వడ్డించాలని, పల్లెల నుంచి వచ్చినటువంటి వారికి ఏమీ తెలియదు కదా అని నతు లీలయా, అశ్రద్ధతో వాళ్ళకి మీరు వడ్డన చేస్తారేమో, అలా ఎప్పుడూ వడ్డన చెయ్యకండి. మీరు చేసేటప్పుడు విధివత్, చాలా జాగ్రత్తగా, మర్యాదగా, ఎంత చక్కగా వడ్డించాలో అంత చక్కగా వడ్డించండి. వశిష్ఠ మహర్షి ఈ మాటలు చెప్తే చెవులకు మణికుండలములు పెట్టుకుని బ్రాహ్మణులు పక్కన సహాయకులతో కూర్చుని అన్నాన్ని అంత జాగ్రత్తగా వడ్డించారట. ఇవాళ నేను చాలా పెద్ద ఆశ్రమాల్లో కూడా చూస్తున్నాను, పేరుకి అన్నదానం చేస్తున్నామంటారు. గబ వడ్డించుకుంటూ వెడితే నిజంగా అక్కడ కడుపు నిండకుండా ఉండిపోయిన వాడు ఎవరైనా మళ్ళీ అన్నం కోసం పిలుద్దామంటే పలికేవాడు ఉండడు. ఇది పెద్దలైన వారు కోరుకున్న అన్నదానం కాదు. అందుకని వడ్డించేటటువంటి వాళ్ళు ప్రధానంగా జాగ్రత్తగా ఉండాలి. మేము చాలా పెద్ద సేవా సంస్థలు నడుపుతున్నాం అన్న వాళ్ళందరూ కూడా రామాయణం నుంచి ఈ మాట నేర్చుకోవాలి. అందుకని పెద్దలు కోరుకున్నది ఇది కాదు, అలా వడ్డించమని వాళ్ళు చెప్పలేదు. అందుకని జానపదులైన రమణ మహర్షి ఒక మాట చెప్తుండేవారు. పల్లెటూళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళకేం తెలియదు పాపం, ఆ పిల్లల్ని ఒళ్ళో పెట్టుకుని వచ్చి ఎదురుగుండా కూర్చుంటే వాళ్ళు మలమూత్రాలు విసర్జించేవారు. ఆ పల్లెటూరి వాళ్ళకి ఏం తెలియదు, ఎదురుగుండా కూర్చుంటే మలమూత్రాలు విసర్జిస్తున్నారు, భగవాన్కి ఇబ్బందిగా ఉంటుందని వాళ్ళని వెనక్కి కూర్చోపెట్టి పట్టణాల్లో నుంచి వచ్చిన వాళ్ళని ముందు కూర్చోపెట్టేవారు. భగవాన్ అనేవారు, ఏమి మీరు పుట్టినప్పుడు మీకు తెలుసా జ్ఞానంతో పుట్టారా?
మనం అమ్మ ఒడిలో మలమూత్రములు విసర్జించలేదా, వారిని ఎందుకు వెనక్కి కూర్చోపెడతారు, వారిని ముందుకు తీసుకొచ్చి కూర్చోపెట్టండి అనేవారు. ఇది వారి ఆశయం. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. అందుకని వడ్డన చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా వడ్డించాలో వశిష్ఠ మహర్షి నేర్పారు. ఇవాళ అన్నింటికన్నా మనకి చాలా సులువైంది ఏది అంటే వడ్డన విషయంలో మనకున్నంత చులకన భావం ఇంకా దేంట్లోనూ ఉండదు. ఏదో కవ్వడి అని పూర్వకాలంలో 2 చేతులతోటి బాణములు వేసేవాడు ఉంటాడే సవ్యసాచి, అలా 2 చేతులతో గరిట్లు పట్టుకుని వచ్చినటువంటి వాడు ఏదో ముష్టివాడు వచ్చినట్టు కంచం పట్టుకు నిలబడితే ఎడంచేత్తో కుడి చేత్తో వడ్డన చేస్తుంటారు. పిలవడం ఎందుకు, అటువంటి వడ్డన చెయ్యడం ఎందుకు? నతు లీలయా, నీ ఇష్టం వచ్చినట్టు అశ్రద్ధతో వడ్డన చెయ్యకు. వడ్డన చేసేటప్పుడు అంత జాగ్రత్తగా వడ్డించు. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి మహానుభావుడు వశిష్ఠుడు. అందుకని సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః నచావజ్ఞా ప్రయోక్తవ్య కామక్రోధవశాదపి. చాతుర్వర్ణముల వారిని కూడా భోజనానికి పిలవండి. వాళ్ళందరూ కూడా వచ్చి భోజన పదార్థాలని స్వీకరించడం కోసమని పంక్తులలో కూర్చుంటారు. కూర్చున్నప్పుడు ఎవరైనా ఒక్కొక్కరు కామమునకు క్రోధమునకు వశులై మాట్లాడకూడనటువంటి మాట వారు మాట్లాడచ్చు. మీరు మౌనంతో నవ్వుతూ ఊరుకోండి తప్ప ఎవరిని మీరు అవమానించే ప్రయత్నం చెయ్యకండి. పంక్తి భోజనం పెట్టినప్పుడు సర్వసాధారణంగా కనిపించేటటువంటి విషయం. 10 మంది ఒక చోట చేరితే అందరి మనస్తత్వాలు ఒక్కలా ఉండవు. ఒక్కొక్కడు ఒక్కొక్కలా ప్రవర్తిస్తాడు. లోపల నుంచి కామక్రోధములు విజృంభించి ఒక మహర్షి ఎలా దర్శనం చేసి మాట్లాడాలో అలా మాట్లాడారు వశిష్ఠుడు. కామక్రోధములు విజృంభించి ఒకడు ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించవచ్చు. కానీ మీరు మాత్రం అప్పుడు రాజభటులమని, రాజాధికారులమని, సైన్యాధికారులమని, మంత్రులమని మరిచిపోండి. మీరు ఉపేక్షించండి. ఒక్క నవ్వు నవ్వండి. వారినెవ్వరినీ అవమానించకండి. ఎందుకని చాతుర్వర్ణముల వారు ఎవరైనా సరే వచ్చి ఒక్కసారి భోజనం చెయ్యడం కోసమని పంక్తిలో కూర్చున్నాడా, వాడు అతిథి దేవోభవ. అన్నం తినడానికి కూర్చున్నవాడు అతిథి సాక్షాత్ భగవానుడి యొక్క స్వరూపం. ఎట్టి పరిస్థితులలోనూ ఎవ్వరినీ అవమానం చెయ్యకండి. అవజ్ఞయానదాతవ్యం కస్య చిల్లీలయాపివా అవజ్ఞయా కృతం హన్యాద్దాతారం నాత్ర సంశయ. ఇది రామాయణం అంటే. ఎంత గొప్పగా నేర్పిందో చూడండి. మీరు వస్త్రముల యొక్క రాసులు తీసుకొచ్చి అక్కడ పెట్టండి. ఎవరి యోగ్యతని అనుసరించి వారికి సన్మానించి వారికి ఇయ్యవలసినటువంటి వస్త్రములను వారికి బహూకరించండి. కానీ దానము చేసేటప్పుడు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఎందుకు చేస్తున్నారు ఈ దానం? దశరథ మహారాజు గారు యాగం చేస్తున్నాడు కాబట్టి, ఇవాళ అందరూ వస్తున్నారు కాబట్టి మీరు ఈ వస్త్రములన్నీ దానం చేస్తారు. మీరొక్కటి జ్ఞాపకం పెట్టుకోండి. దానం చేసేటప్పుడు శ్రద్ధ లేకుండా, అశ్రద్ధతో, నిర్లక్ష్యంతో, మేమిస్తున్నామన్న భావనతో, అహంకారంతో, ఎడంచేత్తో నిర్లక్ష్యంగా దానం చేస్తే నశించిపోయేవాడెవరో తెలుసా? యజమాని నశించిపోతాడు. ఇప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి. రామాయణం విని మీ ఇంట్లో వివాహం జరిగితే వడ్డన చేసే వాళ్ళ విషయంలో జాగ్రత్త పడండి. ఎవరిని పడితే వాళ్ళని వడ్డన దగ్గరికి రానివ్వకండి. వడ్డన దగ్గరికి వచ్చేటటువంటి వాడికి ఈ మర్యాద తెలుసున్న వాడిని వడ్డనకి ఎంచుకోండి. ఒకరికి బట్టలు పెట్టేటప్పుడు కానీ, ఒకరికి బహుమతి ఇచ్చేటప్పుడు కానీ ఎంత జాగ్రత్తగా ఉండాలో. అవమానించినటువంటి రీతిలో మీరు బహుమానం ఇచ్చారా, దానివల్ల పుచ్చుకున్నటువంటి వ్యక్తి మహాభక్తుడై ఆయన హృదయం కని క్లేశపడిందా, జ్ఞాపకం పెట్టుకోండి. భక్తుడి హృదయం బాధపడితే భగవానుడు అంగీకరించడు. యజమాని నశించిపోతాడు. ఇంత అశ్వమేధయాగం చేస్తున్నా దశరథ మహారాజు గారి ఫలితాన్ని పొందలేడు. అందుచేత మీరు జాగ్రత్తగా ఉండండి. తర్వాత మీరు పిలిచేటప్పుడు అందరినీ ఒక గాటన గట్టి పిలవకండి. ఆహ్వానం పంపించేటప్పుడు అందరికీ పంపించండి. ఈ దేశంలో ఇతర దేశాల్లో ఎన్ని జాతుల వారున్నారో అన్ని జాతుల వారిని ఆహ్వానించండి. వృద్ధుల్ని పిలవండి, బాలుర్ని పిలవండి, రోగుల్ని పిలవండి, అందరినీ పిలవండి. ఎవరికి కావలసిన రీతిలో వారికి విశ్రాంతి గృహాలను ఏర్పాటు చేయండి. ఒకరు పచ్చంగా ఇలా తింటామంటారు, వారికి అలాగే వడ్డన చెయ్యండి. వారు కూడా, రోగులు కూడా తిని సంతోషపడిపోవాలి. అబ్బాయి ఎటువంటి భోజనం పెట్టారు మాకని సంతోషపడాలి. అలా వడ్డన చెయ్యండి. పిలిచేటప్పుడు అందరినీ ఒక గాట గట్టి పిలవకండి. కొంతమంది ఉంటారు, వారిని మీరు దగ్గరుండి తీసుకురండి. తీసుకురావడంలో కూడా ఎవరో సేవకుణ్ణి పంపించడం కాదు, ఒక సైనికుణ్ణి పంపించడం కాదు. సుమంత్ర, నువ్వు స్వయంగా వెళ్ళి తీసుకురా. అలా ఎవరిని తీసుకురావాలో తెలుసా? మిథిలాధిపతిం శూరం జనకం సత్యవిక్రమం నిష్ఠితం సర్వశాస్త్రేషు తథా వేదేషు నిష్ఠితం తమానయ మహాభాగం స్వయమేవ సుసంస్కృతం పూర్వ సంబంధినం జ్ఞాత్వా తతః పూర్వం బ్రవీతే.
నేను ముందే ఈ మాట చెప్తున్నాను, తర్వాత నేను చెప్పలేదు అని అనద్దు సుమంత్ర. మహానుభావుడు ఒకడున్నాడు. ఎవరైనా? జనక మహారాజు గారు. ఆయన కూడా ఒక రాజులా కనపడతాడు, కానీ మహాజ్ఞాని. సర్వశాస్త్రములు చదువుకున్నాడు, సర్వ వేదములు చదువుకున్నవాడు, అపారమైనటువంటి తపశ్శక్తి కలిగినటువంటి వాడు. ఆ జనక మహారాజు గారు మనకి పూర్వ సంబంధి. ఆయన్ని పిలిచేటప్పుడు మాత్రం ఒక సేవకుడినో ఎవరినో పంపి పిలిచి తీసుకురాకండి. స్వయంగా నువ్వు వెళ్ళి దగ్గరుండి వారిని రథం ఎక్కించి తీసుకురా. వారితో పాటు ఎవరిని తీసుకురావాలి? తథా కాశీపతిం స్నిగ్ధం సతతం ప్రియవాదినం. కాశీరాజు గారు ఉన్నారు. ఆయన మన రాజుగారికి మిక్కిలి స్నేహితుడు. ఒక ఇంట్లో కార్యం జరుగుతుంటే ఆ కార్యాన్ని నిర్వహించడానికి నియుక్తం చేయబడినటువంటి మంత్రి కాని, స్నేహితుడు కాని, సుహృత్తు కాని ఆ కార్యాన్ని ఎంత దక్షతతో నిర్వహించాలో చూడండి. ఆ ఇంటి యజమానికి అత్యంత స్నేహశీలురు ఎవరైన వారు ఉన్నారో వారిని దగ్గరుండి తీసుకురమ్మని చెప్పారు. కాశీరాజు గారిని దగ్గరుండి తీసుకురండి. అలాగే తథా కేకేయ రాజానం వృద్ధం పరమధార్మికం శ్వశురం రాజసింహస్య సపుత్రం తమిహానయ. కేకయ్య రాజు గారు ఉన్నారు. వారు మన రాజుగారైనటువంటి దశరథ మహారాజు గారికి స్వయంగా మామగారు. వారిని వారి కుమారులతో కలిసి తీసుకురండి. తీసుకొచ్చేటప్పుడు ఒక్క కేకయ్య రాజు గారిని తీసుకురాకండి. ఆయన మహావృద్ధుడు, పరమధార్మికుడు. అటువంటి కేకయ్య రాజు గారిని అయ్యా మీరు మీ కుమారులతో కలిసి రండి అని పిలవండి. పిలిచి వారిని అందరినీ దగ్గరుండి తీసుకురండి. అంగేశ్వరం మహాభాగం రోమపాదం సుసంస్కృతం. అలాగే రోమపాదుడున్నాడు అంగరాజ్యంలో. ఆ మహానుభావుని యొక్క అల్లుడు ఋష్యశృంగుడు. ఆయన మన రాజుకి సంతానం కలగాలని యాగం నిర్వహించడానికని ఇక్కడికి వచ్చారు. అందుకని వెళ్లి వారిని కూడా అంత గౌరవంగా రోమపాదుణ్ణి తీసుకురండి. ప్రాచీనాన్ సింధు సవ్వీరాన్ సౌరాష్ట్రే యాశ్చ పార్థివాన్. అలాగే దక్షిణ రాజ్యాల్లో, దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి రాజులందరినీ తీసుకురండి. సింధు, సవ్వీర, సౌరాష్ట్ర మొదలైనటువంటి దేశములను పరిపాలించేటటువంటి రాజులందరినీ దగ్గరుండి చాలా భయభక్తులతో గౌరవంగా మీ రథం ఎక్కించి తీసుకుని రండి. తీసుకొచ్చిన తరువాత పరమ జాగ్రత్తగా యాగం జరిగేటట్టుగా మీరందరూ నిర్వహణ చెయ్యండి. ఎవరెవరికి ఎటువంటి విడిదినివ్వాలో చూసి వారి వారి యొక్క స్థాయిని బట్టి విడిది సౌకర్యాలు కల్పించండి. ఆ విడుదలు తాత్కాలికమైనటువంటి నిర్మాణాలతో జరిగి ఉండాలి. మీ అందరూ కూడా పూనికతో బహుశ్రద్ధతో ఈ కార్యాలు చక్కపెట్టండి అని చెప్పాడు. చెప్తే మహాప్రభో మేమందరం చాలా జాగ్రత్తగా చేస్తామని యజ్ఞ సంభారములను తెప్పించారు, యాగశాల నిర్మాణం చేశారు. అది మనసుతో నిర్మించారా అన్నట్టుగా ఉందట యాగశాల నిర్మాణం. మనసుతో నిర్మించడం ఏమిటి? మనకి ఇంగ్లీష్లో ఒక ప్రొవెర్బ్ ఉంది, ఏ హౌస్ ఈజ్ బిల్ట్ విత్ బ్రిక్స్ అండ్ ఏ హోమ్ ఈజ్ బిల్ట్ ఆఫ్ హార్ట్స్ అని. ఒక ఇల్లు ఇటకలతో నిర్మింపబడుతుంది, ఒక ఇల్లు గుండెలతో నిర్మింపబడుతుంది. ఒకరింటికి మీరు వెళ్ళండి, వారు ఎప్పుడూ కూడా అమర్యాదగా మాట్లాడరు. ఆఖరికి అయ్యా నాకు ఇప్పుడు సమయం లేదండి, వేరొకలా భావించకండి, రేపటి రోజున తప్పకుండా మీతో మాట్లాడతాను, కానీ ఇవాళ కొంచెం నేను ఒక ముఖ్యమైన పని మీద పెడుతున్నానని మాట్లాడడంలో కూడా ఎంత సౌమ్యమో, ఎంత అందంగా మాట్లాడతారో. నిజంగా ఆ మాట చూస్తే అయ్యో వారు ఇవాళ మనతో మాట్లాడలేదన్న భావన కూడా కలగదు. అంత అందమైనటువంటి రీతిలో మాట్లాడతారు. ఒక్కొక్క ఇల్లు ఏ హౌస్ ఇస్ బిల్ట్ ఆఫ్ బ్రిక్స్, అది ఎటకలతో కట్టబడిన ఇల్లు. అందుకే ఆ ఇంటికి ఎవరు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరు అంటే ఆ మాట కాఠిన్యం. అసలు ముందు ఎవడైనా కనపడేటప్పటికి పిలిపే కట్టి విరిచి పొయ్యిలో పెట్టినట్టు ఉంటుంది. అందుకని ఆ ఇంటికి ఎవరు వెళ్ళరు. అందుకని ఇది నేర్పుతున్నాడు మహానుభావుడు. మీరు వచ్చినటువంటి వాళ్ళని అంత మర్యాదగానూ తీసుకురండి, అంత మర్యాదగానూ మాట్లాడండి, అంత మర్యాదగానూ వడ్డించండి. దానివల్ల గౌరవం ఎవరికి రావాలి? ప్రభువుకి రావాలి. దశరథ మహారాజు గారు ఎంత గొప్ప యాగం చేశాడు రా అనిపించాలి. ఎంత గొప్పగా పెళ్లి చేశావు కాదు, ఎంత ఆప్యాయంగా వచ్చిన వాళ్ళని ఆదరించావన్నది ప్రధానం. పీటల మీద ఆయన కూర్చోవచ్చు, కానీ నీ తరపున పనిచేసేటటువంటి వాళ్ళు మాత్రం ముందు అన్నింటికన్నా ఉండవలసింది సౌశీల్యం. నోటి మాట అంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే పౌరుషంగా మాట్లాడేటటువంటి వాడిని ఏ పదవిలోకి తీసుకోకూడదు. అందుకే నిన్నటి రోజున కూడా మంత్రుల గురించి చెప్తూ ఒక మాట చెప్తారు. వాళ్ళు మొట్టమొదట మాట్లాడుతూనే చక్కగా మందస్మితమైనటువంటి మాట మాట్లాడేవారట. అటువంటి మంత్రులు దశరథ మహారాజు గారికి మాటకంత గౌరవం ఇచ్చారు, అతిథి మర్యాదకంత గౌరవం ఇచ్చారు వశిష్ఠ మహర్షి. అలా తీసుకురండి అన్నారు. సరే తీసుకొచ్చారు. మహారాజులు ఎందరో వచ్చారు. రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు అన్నీ తీసుకొచ్చి రాసులుగా తెచ్చి దశరథ మహారాజు గారికి కానుకలుగా సమర్పించారు. దశరథ మహారాజు గారు యాగశాల ప్రవేశం చేశారు. చేసి ఇంకక్కడి నుంచి యాగం ప్రారంభం అవుతోంది. అన్నం రాసులు పోసేశారట. ఏదో అన్నకూట మహోత్సవం జరుగుతోందా అన్నట్టుగాను. వచ్చిన వాళ్ళు ఎవరొచ్చారో తెలుసా అండి? బహువృద్ధులు వచ్చారట.
ఒక్క శ్లోకం వాల్మీకి మహర్షి చెప్తే ఎంత అందంగా ఉంటుందో చూడండి. పదార్థాలు అందరూ లొట్టలేసుకుంటూ తిన్నారండి అన్నారనుకోండి, మీరు అందరూ లొట్టలేసుకుంటూ ఎలా తింటారండి, జంతికలు పళ్ళు లేని వాళ్ళు తినలేరు కదా, మరి వాళ్ళు తిన్నారా జంతికలు అని అనుమానం వస్తుంది. అందుకని ఒక్క శ్లోకం ఎంత అందంగా చెప్పేశారో చూడండి, ఎంత బాగా వడ్డించారో ఎంత బాగా వండారో అనడానికి. వృద్ధాశ్చ వ్యాధితాశ్చైవ స్త్రియో బాలస్తథైవచ అనిశంభుజ్యమనానాం నతృప్తిరుపలభ్యతే. అక్కడికి వచ్చిన వాళ్ళల్లో పరమవృద్ధులున్నారట, వ్యాధిగ్రస్తులున్నారట, స్త్రీలున్నారట, చిన్ని చిన్ని పిల్లలు బాలురున్నారట. వీళ్ళందరూ కూడా తినేటప్పుడు అన్నారట, అయ్యేమి మధురమైన పదార్థాలరా, ఎంత రుచిగా ఉందిరా, ఎంత రుచిగా ఉందిరా, అబ్బా తృప్తి లేదురా అంటున్నారట. ఎందుకని? వాళ్ళందరూ వృద్ధులు. వృద్ధుడైనటువంటి వాడు అసలు ఎక్కువ తినలేడు. అటువంటి వాడు కూడా తినడానికి వీలైనటువంటి పదార్థములు వాడికి వడ్డింపబడ్డాయి. ఆయన తిన్నాడు, తినేమంటున్నాడు, ఇవాళ ఇంద్రియానికి లొంగిపోయాడు ఆ మధుర పదార్థానికి. అబ్బా తృప్తి తీరట్లేదురా, ఇంకా తినాలనుంది, దిక్కుమాల కడుపు కెపాసిటీ ఇంతేమిట్రా అంటున్నట్ట. బాలురు చిన్నపిల్లలు, వాళ్ళకో కారం పదార్థం అందరితో పాటు వడ్డించారనుకోండి, అమ్మా అని వాడు నోరు పట్టుకుని ఏడుస్తాడు. వాళ్ళు కూడా అబ్బాయి ఎంత బాగుందో ఎంత బాగుందో అని వాళ్ళు తింటున్నారట. వ్యాధిగ్రస్తుడైన వాడికి ఉండే మొదటి లక్షణం ఏమిటంటే, ఏ పదార్థం పెట్టండి వాడికి అరుచి, రుచిగా లేదండి, నా నోరు చేదుగా ఉంది, బెరడు కట్టింది అంటాడు. వ్యాధిగ్రస్తులు కూడా పదార్థాలు తిన, అబ్బాయి ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి అన్నట. వాళ్ళనడం కాదుట, మాకు ఇంకా తృప్తి తీరలేదు అంటున్నారు. ఎందుకు తృప్తి తీరలేదు? కడుపు ఒకటి ఉంది, దిక్కుమాలింది, దీనికి కొంతే శక్తి ఉంది, ఇంతకన్నా పుచ్చుకోలేకపోతోంది. మళ్ళీ దొరుకుతాయా ఇలాంటి పదార్థాలు? తిందామంటే ఈ కడుపు ఏమిటి ఇంత చిన్నది అనుకుంటున్నారట వాళ్ళు. కాదుట, ఇంకొకరున్నారట అవతల వైపు నిలబడి, అయ్యో పాపం వీళ్ళు ఇంతే తినడం ఏమిటి, ఇంకా తింటే బాగుండు అనుకున్నవాడు ఒక ఆయన ఉన్నట్ట. ఎవరైనా? దశరథ మహారాజు గారట. ఆయన చూసి అంటున్నట్ట, అయ్యో ఇంకా తినండి, మీరు ఇంకా అంతే తింటే నాకు తృప్తి లేదు అన్నట్ట. ఇంటి యజమాని వివాహానికి ఎవరైనా వస్తే పంక్తి మధ్యలో తిరిగేటప్పుడు ఏం చెయ్యాలో రామాయణం నేర్పింది. ఏమండి మీరేం అంత తక్కువ తింటున్నారే, ఒరే తాతగారికి ఒక బూరె పట్టుకొచ్చి వేయరా మెత్తటిది అని మాట్లాడాలి కానీ, ఓహో పళ్ళు ఉడిపోయేటండి మీకు అని వెళ్ళి మాట్లాడాలి కూడా ఎంత అసహ్యంగా ఉంటుంది. పంక్తిలో ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి ఎంత అందంగా మాట్లాడాలో, అయ్యా మరి కొంచెం తినండి, ఏమంత తక్కువ తింటున్నారు, మీరు అలా తింటే నాకు తృప్తిగా లేదు, మీరు తినాలి ఇంకొంచెం అని ఎంత అందంగా మాట్లాడాలో అంతటి దశరథుడు. అంత యాగం చేస్తున్నవాడు, అంత దీక్షితుడు మహానుభావుడు వచ్చి వాళ్ళు తిని ఇంకా మాకు తృప్తి లేదని వాళ్ళు అంటుంటే, నాకు తృప్తి లేదు, మీరు ఇంకా తినాలని దశరథ మహారాజు గారు అంటున్నారట. ఇంత అందంగా గడిచిపోతుంటే, దీయతామన్నం వాసాంసి వివిధాని చ ఇది సంచోదితాస్తత్ర తథా చక్రురనేకశః. ఎక్కడ చూసినా ఒకటే అరుపులు వినపడుతున్నాయిట. ఒరే వస్త్రాలు ఇంకా పట్టండ్రా, ఇంకా మంచి వస్త్రాలు ఇవ్వండ్రా, వారికి పెట్టండ్రా, వారికి ఇంకో మంచి పట్టుబట్టివరా, ఆయన మంచి పొడుగ్గా ఉంటాడు రా, అంచుపంచ కట్టుకుంటే బాగుంటుంది రా, ఆయనకి ఇంకో 2 అంచుపంచలి అంటున్నట్టు. ఒరే ఆయన పట్టుపంచ కట్టుకుంటే బాగుంటుంది రా, ఆయన ఎప్పుడు లేచిన దగ్గర నుంచి యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటాడు, వారికి 2 పట్టుపంచలు ఇవ్వరా అంటున్నట్టు. ఇంకోడు దీయతాం ఇవ్వండి అంటున్నారట. ఇంకొక వైపు నుంచి పెట్టండి అంటున్నారట. పెట్టండి, ఇంకొంచెం అన్నం పెట్టండి, ఇంకొంచెం నెయ్యి వేయండి, ఇంకో 2 బూరెలు వేయండి, ఇంకో 2 గారెలు వేయండి, ఇంకోళ్ళు అరుస్తున్నారట. అంతేగాని అయ్యా అలా సరిపెట్టేసుకోండి, పెరుగు వడ్డించేయమంటారా అని ఇక భోజనానికి కూర్చున్న దగ్గర నుంచి పెరుగట్టుకొచ్చేవాడు, పిలిస్తే కూడా పలకనటువంటి సాంబారు గరిటేవాడు, ఒక్కసారి పెట్టి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ మొహం చూపించిన వాడు. ఇది కాదు అక్కడ వడ్డించేటటువంటి రీతి ఎలా ఉండాలో, భోజనశాలలోకి వెళ్ళి కూర్చుంటే అతిథి మర్యాద అంటే ఎలా ఉండాలో, అక్కడ ఉన్న వాళ్ళ నోటి వెంట ఎటువంటి మాటలు రావాలో, ఎంత సంస్కారయుతంగా మాట్లాడాలో రామాయణం నేర్పింది మనకి. ఈ మాటలు లేక కదా ఇవాల్టి వివాహ భోజనాలు విసిగెత్తిపోయి వెగటొచ్చేస్తున్నాయి. వెళ్ళిన దగ్గర నుంచి వాడి గురించి కొట్టుకునేవాడు, వీడి గురించి కొట్టుకునేవాడు, వాడి గురించి వెటకారం ఆడేవాడు. కాజా పట్టుకొస్తాడు, మీకు షుగర్ కదా మీరు తినరేమో అంటాడు. ఒక లడ్డూ పట్టుకుని 300 విస్తళ్ళ దగ్గరికి ఎడతాడు, అది 2 వేళ్ల మధ్యలోంచి విస్తట్లో పడదు. లడ్డూ కావాలా అంటాడు. ఎవడు మాత్రం కావాలి అంటాడు. పాపం ఆయన ఇలా అంటాడంటే వాడు వెళ్ళిపోతాడు. వాడికి కావాల్సింది ఇదే, ఇలా చెయ్యడ్డెట్టడమే వాడికి కావాలి. ఎందుక రాసి ఇంట్లో పెట్టడం చేత కాదు, వాడిని ఎంచుకోకు వడ్డనకి. తినండి, ఒక లడ్డు తినండి చక్కగా, ఏమైపోదు. నేను ఒకసారి ఐవీరావు గారు డాక్టర్ గారు ఉన్నారు, వారి ఇంటికి వెళ్ళాను. వెళితే ఎవరు భోజనాలు పెడుతున్నారు. భోజనాలు పెడుతూ షుగర్ వ్యాధిగ్రస్తుడైనటువంటి పేషెంట్ ఒక ఆయన అందులో భోక్తగా కూర్చుని ఉన్నారు. డాక్టర్ గారు స్వయంగా వడ్డిస్తున్నారు. వడ్డిస్తూ అన్నారు, ఏమండి బెంగ పెట్టుకుంటున్నారా, షుగర్ ఉందని? ఏం బెంగ పెట్టుకోకండి, మీరు ఇంకొక 2 లడ్డూలు తినేయండి, నేను మాత్రం ఇస్తాను, వేసుకుని వెళ్ళిపోతారు కానీ మీకేం బెంగలేదు, నేనున్నాను. ఇది వడ్డన. ఈ మే బి ఎ డాక్టర్ బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఈజ్ ఎ గ్రేట్ గృహస్థు.
నేను ఐవీరావు గారిని పొగడాలని మాట చెప్పట్లేదు మహాప్రభో. అంటే సంస్కారం అంటే చెప్తున్నాను, సంస్కారం ఈజ్ ఇన్హరెంట్, అది లోపల ఉండాలి అంతర్గతంగా. ఇది అయోధ్య నగర సంప్రదాయం, ఇది రామాయణ సంప్రదాయం, దీనికి మనం వారసులం. ఈ వారసులమైన వాళ్ళం వివాహాల్లో ఎలా బ్రతకాలో, ఎలా ఆదరించాలో, ఎలా మాట్లాడాలో, ఇంటికొచ్చిన అతిథుల్ని ఎలా పూజించాలో, ఎలా సత్కరించాలో నేర్పింది రామాయణం మనకి. ఇంత అందంగా వచ్చినటువంటి వాళ్ళందరికీ అన్నీ వడ్డన చేస్తున్నారట. వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు, వృద్ధులు, స్త్రీలు, బాలురు, వ్యాధిగ్రస్తులు అందరి నోటి వెంట ఒకటే మాట, ఆహా దశరథ మహారాజా, ఏమి అన్నం పెట్టావయ్యా, ఏమి వస్త్రాలు ఇచ్చావయ్యా, నీ కోరిక ఈడేరుగాక, నీకు సత్సంతానము లభించుగాక, నీ వంశము ఆచంద్రతారార్కము వర్ధిల్లుగాక. నీ ఇంట సంతృప్తి పడినటువంటి వాడి నోటి వెంట రావలసిన మాట ఇది. వాడి మనసు మీద దెబ్బ కొట్టి నువ్వు కడుపుకు అన్నం పెడితే వాడు పక్కకి తిరిగి కళ్ళ నీళ్లు కంగుడువాతో ఒత్తుకుని వెళ్ళిపోతాడు. నీకు కలిగే శుభమేం కలుగుతుంది? నువ్వు వచ్చినటువంటి వాడి మనస్సు సుఖపడేటట్టుగా ప్రవర్తించడం ముందు నేర్చుకో. నేర్చుకున్న తర్వాత ఈ కడుపుకి ఎంత పెట్టావన్నది వాడు చూడడు. ఇంతమంది కలిసి ఏకకంఠంతో దశరథ మహారాజు గారిని ఆశీర్వచనం చేస్తున్నారు. ఇటువంటి ఆశీర్వచనం జరిగింది కనుకనే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడంతటి వాడు ఎంచుకున్నాడు, నేను దశరథ మహారాజు గారికి కొడుకుగా పుడతాను అని. ఇంత ధర్మం పాటించాడు కనుక, ఇంత జాగ్రత్తగా 10 మందికి పెట్టాడు కనుక, ఇంత జాగ్రత్తగా యజ్ఞయాగాదులు నిర్వహించాడు కనుక కీర్తివంతుడయ్యాడు దశరథ మహారాజు గారు. సరే, ఆ లోపల యాగశాల పరమాద్భుతమైనటువంటి నిర్మాణం చేశారు. ఆ యాగశాల నిర్మాణం చేసేటప్పుడు ఏ శాఖ వారైతే ఆ శాఖ వారికి తగినట్టుగా అక్కడ యూపస్తంభములని, ఆ యూపస్తంభములు ఉంటాయి. ఆ యూపస్తంభములను పాతేటప్పుడు 21 యూపస్తంభములతో కూడినటువంటి యాగశాల నిర్మాణం చేస్తారు. అంటే యాగశాలలో 21 యూపస్తంభములు ఉంటాయి. మారేడు కర్రలతో చేసినటువంటివి 6 యూపస్తంభములు ఉంటాయి. మోదుగు కర్రలతో చేసినటువంటివి 6 ఉంటాయి. చండ్రకర్రలతో చేసినటువంటివి 6 ఉంటాయి. అక్కడికి 18. దేవదారుతో చేసినటువంటివి 2 ఉంటాయి. శ్లేష్మాతక కర్రతో చేసినటువంటిది 1 ఉంటుంది. 21 యూపస్తంభములను కడతారు. అంటే ఆయన శుక్లయజుర్వేద శాఖకి చెందినవాడు దశరథ మహారాజు గారు. అందుకని దానికి అనుగుణంగా అక్కడ అగ్నిని పెట్టేటటువంటి ఆ వేదిని కూడా నిర్మాణం చేశారు. చేసి ఆ 21 యూపస్తంభములను కూడా బంగారముతో అలంకారం చేశారు. వాటికి వస్త్రములు కట్టారు. కట్టి దానికి 8 వేపుల అంచులు ఉండేటట్టుగా శిల్పులు వాటిని అందంగా చెక్కారు. ఒక యూపస్తంభమునకు మధ్య బారెడు దూరం ఉండాలి. ఎంత దూరం ఉండాలో అంత దూరం ఉండేటట్టుగాను చక్కగా చెక్కారు. హోమం జరుగుతుంటే హవిస్సు ఇంత పిసరు కూడా వేదికి బయట పడేది కాదుట. అంత అందంగా యాగం చేశారు. యాగాలు చేశాం అనేటప్పుడు యాగం చూస్తుంటే, యాగం తెలియని వాడికి కూడా ఆ మంత్రం నడుస్తుంటే, స్వాహా అనేటప్పటికీ ఆ హవిస్సు వేస్తుంటే, నెయ్యి పడుతుంటే, అగ్నిహోత్రం జ్వలిస్తుంటే చూసినటువంటి వాడికి అమ్మ బాబోయ్ ఏమి యాగం రా అని 2 చేతులతో ఇలా నమస్కరించేయాలి. అలా చేసేవారు పూర్వం. అంత అద్భుతంగా యాగం జరుగుతోందిట. ఈ యూపస్తంభములన్నింటినీ పాతారు. ఆయా దేవతలకు ఏ ఏ స్వరూపాల్ని తీసుకొచ్చి అక్కడ కట్టాలో అలా కొన్ని అరణ్య మృగాల్ని తీసుకొచ్చి కట్టారు. కొన్ని గృహాలలో ఉండేటటువంటి మృగాల్ని తీసుకొచ్చి కట్టారు. కొన్ని జలచరాల్ని తీసుకొచ్చి కట్టారు. కొన్ని పక్షుల్ని తీసుకొచ్చి కట్టారు. కొన్ని పావుల్ని తీసుకొచ్చి కట్టారు. అక్కడ శుక్లయజుశాఖకి చెందినటువంటి వాడు కనుక దశరథ మహారాజు గారు చెయ్యనము అంటారు. అక్కడ పెట్టేటటువంటి అగ్ని వేదికలకి ఇటకలు పేరుస్తారు. ఆ ఇటకలు పేర్చడానికి చెయ్యనము అని పేరు. అది ఎంత అందంగా పేర్చాలంటే, గరుడ పక్షి తన 2 రెక్కల్ని విప్పి ఆ శిరస్సు కొంచెం కిందకి వంచి ఆ వెనకాతల ఉండేటటువంటి పుచ్ఛాన్ని కొద్దిగా విప్పితే తల వంచి పైనుంచి కిందకి గరుడు చూస్తే ఎలా ఉంటుందో అలా ఆ ఇటకల్ని పేర్చాలి. ఆ ఇటకల్ని పేర్చడంలో సమర్థత ఉండాలి. అటువంటి చయనం చేశారట. చేసిన తరువాత అప్పుడు చిట్ట చివర తీసుకొచ్చి దశరథ మహారాజు గారి యాగాశ్వాన్ని తీసుకొచ్చి యూపస్తంభానికి కట్టారు. కట్టిన తరువాత అందులో కొన్ని మృగాల్ని బలిచ్చేస్తారు. మిగిలినటువంటి మృగాలు కొన్నింటిని ఆ అగ్నిహోత్రాలు ఉండేటటువంటి వేదికలకి ప్రదక్షిణం చేయించేసి ఆ వేది పక్క నుంచి విడిచిపెట్టేస్తారు. ఈ యాగాశ్వాన్ని తీసుకొచ్చి కట్టారు. కట్టిన తరువాత ఇప్పుడు అందరికన్నా గొప్ప బుద్ధితో ప్రవర్తించవలసినటువంటిది పట్టమహిషి. రాజుతో పాటుగా రాజు రాజ్యాభిషేకం జరుగుతున్నప్పుడు ఆ రాజు పక్కన సింహాసనం మీద కూర్చుని పట్టాభిషిక్తురాలైనటువంటి భార్య ఎవరుంటుందో
ఆవిడ్ని మహిషి అని పిలుస్తారు. మహిషి కౌసల్య. అందుకని కౌసల్య పక్కన సుమిత్ర కైకలు ఉండవచ్చు, కానీ ప్రధాన పాత్ర కౌసల్యది. కౌసల్య అక్కడికి వచ్చింది. వచ్చి ధర్మబద్ధమైనటువంటి మనస్సుతో నా భర్త ఇంత మహోత్కృష్టమైనటువంటి యాగాన్ని చేస్తున్నాడు, దీని వలన మాకు ఫలితము కలగాలి, బిడ్డలు కలగాలి, మా వంశం నిలబడాలి అని సర్వోత్కృష్టమైనటువంటి మనస్సుతో సంతోషంతో ఏ విచారం లేకుండా భయపడకుండా మనస్సులో అన్యభావన లేకుండా కౌసల్యాతం హయం తత్ర పరిచర్య సమంతతః కృపాణైర్విశేషైనం త్రిభిః పరమయా ముదా, చాలా ముదితమైనటువంటి మనస్సుతో కూడుకున్నదై 3 కత్తులు తీసుకుని ఆ యాగాశ్వం ఏదైతే ఉందో ఆ యాగాశ్వాన్ని వధించింది. ఆ యాగాశ్వం కింద పడిపోతుంది. కొందరన్నారు అంతకు ముందే వధించబడినటువంటి అశ్వాన్ని 3 సార్లు కత్తితో గీతలు పెడుతుంది అన్నారు. మరికొందరన్నారు కాదు కాదు, అంతకు ముందు వధింపబడినటువంటి యాగాన్ని మహిషి వెళ్లి బంగారు సూదులు దాని శరీరంలో గుచ్చుతుంది అన్నారు. మొత్తానికి ఆ యాగాశ్వాన్ని 3 కత్తులను చేతపట్టి కౌసల్యాదేవి వధించింది. వధించిన తరువాత చెయ్యవలసినటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి క్రతు ఉంటుంది. తతత్రిణా తదాసార్ధం సుస్థితేన చేతస అవసద్ర జనీమేకాం కౌసల్యా ధర్మకామ్యయా, ధర్మబద్ధమైనటువంటి మనస్సుతో కోరిక తీరడం కోసమని ఆ శరీరం ప్రాణం విడిచిపెట్టేసినటువంటి ఆ గుర్రాన్ని ఒక రోజు రాత్రి ఒక శాలలో ఉంచుతారు. ఉంచిన తరువాత ఆ శాలలో ఆ గుర్రంతో పాటుగా మహిషి కూడా పక్కన పడుకుని ఉండాలి. ఒకచోటైతే అన్నారు తన భర్తని ఎంత ప్రేమతో కౌగిలించుకుంటుందో అది మరణించిన గుర్రము కాదన్న భావనతో భర్తనే కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకుని పడుకోవాలి. పడుకుంటే హోత, ఉద్గాత, ఆధ్వర్యువు మొదలైనటువంటి వారు వచ్చి ఇద్దరి మీద పట్టు వస్త్రం కప్పుతారు. ఒకచోట అన్నారు ఆ పక్కనే వేదమంత్రములను పఠిస్తూ యాగశాలలో ఒక మరణించినటువంటి గుర్రం ఉన్న చోట నేనున్నానన్న భావన లేకుండా పట్టమహిషి రాత్రంతా గడపాలి. పక్కన సుమిత్రా కైకలు కూడా ఉండి ఉండవచ్చు, ప్రధాన పాత్ర కౌసల్యది. అందుకని ఆవిడ అంత జాగ్రత్తగా ఆ పశు విససనం చేసింది. చేసిన తరువాత మరునాడు ఉదయం దశరథ మహారాజు గారు ఒక మహోత్కృష్టమైనటువంటి విషయాన్ని చెయ్యవలసి ఉంటుంది. ఎవరైతే ఈ యాగాన్ని చేయించారో ఆ యాగం చేయించినటువంటి మహానుభావులైనటువంటి హోత, ఆధ్వర్యువు, ఉద్గాత, బ్రహ్మ ఇటువంటి వారిని పిలిచి ఆ ఋత్విక్కులకి 4 భార్యల్ని దానం చేసేస్తాడు. 4 భార్యలని దానం చేసేటప్పుడు తనతో పాటుగా సింహాసనం మీద కూర్చుని పట్టాభిషేకం పొందినటువంటి పట్టమహిషి ఎవరుంటుందో ఆవిడ్ని మహిషి అంటారు. కనుక కౌసల్యని దానం చేసేసాడు ఒకరికి. ఉపేక్షిత భార్య ఉంటుంది, ఆ ఉపేక్షింపబడినటువంటి భార్యని పరివృత్తి అంటారు. ఆ పరివృత్తిని ఒకరికి దానం చేసేస్తారు. 3వ భార్య ఉంపుడు కత్తి ఉంటుంది, ఆ ఉంపుడు కత్తిని వావాత అని పిలుస్తారు, ఆవిడ్ని ఒకరికి దానం చేసేస్తారు. ప్రభువుకి పాత్ర అందించడానికి ఒకరు ఉంటారు, అలా ఉన్న వారిని పాలాకలి అని పిలుస్తారు. ఆ పాలాకలిని ఒకరికి దానం చేసేస్తారు. దానం చేసేసిన తరువాత దానం పుచ్చుకున్నటువంటి బ్రాహ్మణులు ఋత్విక్కులు ఆ 4 తిరిగి రాజుకి ఇచ్చేసి రాజు దగ్గర ఆ 4 స్త్రీలకి సంబంధించి ఇంత ద్రవ్యము అని వారు కోరుకున్నది కాదు. వారికి ఎందుకని ఆ ఋత్విక్కులకి మనసులో కోరికే ఉండదు, వారికి ఇంత దానం పుచ్చుకోవాలి అంత దానం పుచ్చుకోవాలని కోరికున్నవారు కారు, వారు నిత్య సంతుష్టులు. అందుకని దానికి ప్రతిగా ప్రభువు ఏం చేస్తాడంటే తిరిగి తన యొక్క భార్యల్ని తాను తీసుకుని ఆ బ్రాహ్మణులకు ఆ ఋత్విక్కులకు దానాలు చేస్తాడు. ఆ దానాలు పొంది వారు తిరిగి రాజు యొక్క భార్యల్ని రాజుకు అప్పజెప్తాడు. అప్పజెప్పిన తరువాత అప్పుడు ఆ హోమంలో ఆ అశ్వమేధ యాగంలో ఒక ప్రధానమైనటువంటి క్రతువు జరుగుతుంది. ఆ క్రతువు అన్నిటికన్నా కూడా చాలా ప్రధానంగా జరగవలసినటువంటిది. ఏది అది అంటే ధూమగంధం వపాయాస్తు జిఘ్రతి స్మ నరాధిప యథాకాలం యథాన్యాయం నిర్నుదన్ పాపమాత్మనః. వప అని ఉంటుంది, ఆ గుర్రం యొక్క శరీరంలో ఉండేటటువంటి ఒక భాగానికి వప అని పేరు. అందులో ఋత్విక్కుల్లో అపారమైనటువంటి జ్ఞానము కలిగిన వాడు, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి వాడు, వేదాధ్యయనము చేసినటువంటి ఒక మహానుభావుడైనటువంటి బ్రాహ్మణుడు ఆ గుర్రము యొక్క శరీరంలోంచి ఆ వప అనేటటువంటి భాగాన్ని పైకి తీస్తారు. తీసి దాన్ని సశాస్త్రీయంగా అగ్నిహోత్రంలో కాలుస్తారు. కాలుస్తున్నప్పుడు పక్వం చేస్తున్నప్పుడు ఆ వపలోంచి ధూమం బయటికి వస్తుంది. ఆ పొగ దగ్గరికి వచ్చి దశరథ మహారాజు గారు నిలబడాలి.
నిలబడి ఆ వప కాలుతున్నప్పుడు దాంట్లోంచి వచ్చేటటువంటి పొగని రాజు పీల్చాలి. దీనికే అశ్వమేధ యాగం అని పేరు. అలా పీలిస్తే ఇప్పటి వరకు తనకి సంతానము కలగకుండా ఏ పాపము ప్రతిబంధకంగా నిలబడిందో ఆ పాపము రాజు యొక్క శరీరం నుంచి తొలగిపోతుంది. ఇప్పుడు ఆ వపని తాను పీలుస్తాడు. పీల్చిన తరువాత ఆ మిగిలినటువంటి గుర్రము యొక్క శరీరాన్ని 16 మంది ఋత్విక్కులు కూర్చుని అశ్వాంగ హోమము అని ఆ గుర్రం శరీరంలో ఉండేటటువంటి వివిధ భాగాల్ని ప్రబ్బలి తీగలు అని ఉంటాయి. వాళ్ళ శాఖని బట్టి ఆ తీగల్ని పెట్టి ఆ ప్రత్యేకమైనటువంటి తీగల మీద ఆ పదార్థాన్ని ఉంచాలి. ఉంచి ఆ తీగల మించి తీసి దీనితో పాటుగా ముందు రోజు ఉదయం సోమతీగలు తీసుకొచ్చి ఆ సోమరసాన్ని తీసి దాన్ని కూడా హవిస్సుగా ఇస్తారు. ఆ గుర్రం యొక్క శరీరంలో ఉండేటటువంటి భాగాల్ని తీసి ఆ హోమాగ్నిలో వ్రేలుస్తారు, హవిస్సుగా సమర్పిస్తారు. సమర్పించిన తరువాత అప్పుడు అశ్వమేధయాగం పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ప్రభువు చేయవలసినటువంటి ఒక గొప్ప పని ఉంటుంది. తనకి బ్రాహ్మణులు తాము నేర్చుకున్నటువంటి వేదంలో మంత్రాలు స్వరం తప్పకుండా ఎంత జాగ్రత్తగా క్రతువు జరగాలో అంత జాగ్రత్తగా క్రతువు చేస్తేనే యజమాని నిలబడతాడు. లేకపోతే యజమానికి ప్రమాదం వస్తుంది. యజమానికి ప్రమాదం రాకుండా కాపాడి ఆధ్వర్యువు బ్రహ్మ, హోత, ఈ మిగిలినటువంటి ఉద్గాత మొదలైనటువంటి వారు ఇతర ఋత్విక్కులు కలిసి ఇంత గొప్పగా యాగాన్ని పూర్తి చేశారు కనుక ఆ బ్రాహ్మణులు ఇచ్చినటువంటి ఫలితం ఏది ఉంటుందో దాన్ని ప్రభువు పొందుతాడు. ఏమిటి వాళ్ళు ఇచ్చిన ఫలితం? ఇప్పుడు వంశం నిలబడాలి, సంతానం కలగాలి. ఎంత కష్టపడ్డాడో చూడండి సంతానం కనడం కోసం దశరథ మహారాజు గారు. 60,000 సంవత్సరాల వయస్సు వచ్చేసింది. ఆ వయస్సులో ఇంత కష్టపడి యాగం చేసి తన రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్నటువంటి భాగాన్నంతటినీ హోతకి దానం చేసేశాడు. పడమర దిక్కుకు ఉన్నటువంటి రాజ్యాన్నంతటినీ కూడా ఆధ్వర్యువుకి దానం చేసేశాడు. దక్షిణ దిక్కుకు ఉన్నటువంటి రాజ్యాన్నంతటినీ బ్రహ్మగారికి దానం చేసేశాడు. ఉత్తర దిక్కుకు ఉన్నటువంటి రాజ్యాన్నంతటినీ ఉద్గాతకి దానం చేసేశాడు. నలుగురికి దానం చేసేసి తాను ఏ భూమి లేనటువంటి వాడై నిలబడిపోయాడు. నిలబడిపోతే ఆ దానం పుచ్చుకున్న బ్రాహ్మణులు అన్నారు, ప్రభు మేమా రాజ్యాన్ని ఎలగలిగిన వాళ్ళం, ఈ భూభారం మేమా నిర్వహించగలిగినటువంటి వాళ్ళం, ఈ భూమిని పాలించవలసినటువంటి వాడివి, ఈ భూమిని పోషించగలిగినటువంటి వాడివి, ఈ భూమి యందు నివసించేటటువంటి సమస్త ప్రాణులను కాపాడగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి ప్రభువువి నువ్వు. అందుకని ఈ భూమిని తిరిగి నీకు మేము తిరిగి ఇచ్చేస్తున్నాం. దీనికి ప్రతిఫలంగా నీకు తోచినది ఏదైనా కావచ్చు. ఎందుకని దక్షిణ లేని యాగం జరగకూడదు. అందుకే యాగాలు చెయ్యడం అనేటటువంటి దాన్ని పెద్దలు ఎందుచేత నిరుత్సాహపరుస్తారో తెలుసా అండి? దాని బదులు మహావ్రతం ఏదైనా చెయ్యండి, వ్రతం ఏదైనా చెయ్యండి అని ఎందుకంటారో తెలుసా? యాగం చేస్తే అంతంత దక్షిణలు ఇవ్వాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తారు అంతంత దక్షిణ? అంతంత దక్షిణ ఇవ్వలేని యాగాలు, యాగంలో ధర్మబద్ధమైనటువంటి ప్రవర్తనతో ప్రవర్తించలేకపోతే వాళ్ళు బ్రహ్మరాక్షసులై పుడతారు వచ్చే జన్మల్లో. అందుకే యాగాల జోలికి తొందరపడి వెళ్ళకండి అని చెప్తారు. అది చాలా మహానుభావులైనటువంటి వారు, వేదం చదువుకున్నటువంటి వారు, అటువంటి సమర్థత కలిగిన వారైతే వారు యాగం చేయించవలసిందే. ఆ యాగం చేయించకపోతే వర్షం ఎక్కడి నుంచి పడుతుంది? పృథివీ సస్యశ్యామలంగా ఎలా ఉంటుంది? కానీ ఎవరు పడితే వారు యాగాల జోలికి వెళ్ళకూడదు. అందుకని మనకి రామాయణం నేర్పింది యాగం అంటే ఎలా ఉంటుందో. భూమిని దానం చేస్తే మహానుభావులు ఆ బ్రాహ్మణులు ఆ ఋత్విక్కులు తిరిగి ఇచ్చేశారు భూమిని అంతటిని. ఇచ్చేస్తే మొట్టమొదటి రోజున చతుష్ఠోమము అనేటటువంటి హోమం చెయ్యాలి. రెండవ రోజున ఉగ్ధ్యము అనేటటువంటి హోమం చెయ్యాలి. మూడవ రోజున అతిరాత్రము అనేటటువంటి హోమం చెయ్యాలి. ఈ 3 హోమాలతోటి అశ్వమేధ యాగం పూర్తయిపోయి రాజుగారు దానం చేసినటువంటి భూమిని తిరిగి పుచ్చుకొని దానికి బదులుగా ఈ యాగం చేయించినటువంటి ఋత్విక్కులకి 10 లక్షల గోవులను దానం చేసేట, 100 కోట్ల బంగారు నాణెములను దానం చేశాట, 400 కోట్ల వెండి నాణెములను దానం చేశాట. ఆ యాగం చూడడానికి వచ్చి కూర్చుని వేద సంబంధమైనటువంటి విషయాల గురించి అక్కడ సిద్ధాంత చర్చలు చేసినటువంటి మహాపురుషులైన బ్రాహ్మణులు ఉన్నారు. వాళ్ళందరూ అనేకమైనటువంటి విషయములను చదువుకున్నటువంటి వారు. వాళ్ళందరికీ కలిపి 1 కోటి బంగారు నాణెములు దానం చేశాట. ఎన్నో గోవులు దానం చేశాడు. ఒక నిరుపేద అయినటువంటి బ్రాహ్మణుడు చిట్ట చివరి వచ్చి దశరథ మహారాజు గారికి నమస్కారం చేశాడు. వెంటనే తన చేతికున్న కంకణాన్ని తీసి దానం చేసేశాడు దశరథ మహారాజు గారు.
వచ్చినటువంటి బ్రాహ్మణులు, ఋత్విక్కులు, బ్రహ్మ, ఉద్గాత, ఆధ్వర్యువు, హోత అందరూ పరవశించిపోయారు. పరవశించిపోయి, మహానుభావ దశరథ, నువ్వు చేసినటువంటి యాగం చేత మేమందరము కూడా ప్రీతి చెందాం, నీకు తప్పకుండా సత్సంతానము కలుగుతారు అని ఇప్పుడు ఋష్యశృంగ మహర్షి లేచి ఒక మాట చెప్పారు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానతః. రాజా, నీకు సంతానము కలగడం కోసమని ఒక బ్రహ్మాండమైనటువంటి ఇష్టిని ఇప్పుడు నేను చేయిస్తాను, వచ్చి కూర్చో పీటల మీద. ఈ ఇష్టి అథర్వవేదంలో చెప్పబడినటువంటి ఇష్టి. వచ్చి కూర్చోమన్నారు. వచ్చి దశరథ మహారాజు గారు కూర్చున్నారు. ఆ ఇష్టి చెయ్యడాన్ని ప్రారంభం చేశారు. తతో దేవా సగంధర్వా సిద్ధాశ్చ పరమర్షయః భాగం ప్రతిగ్రహార్థం వై సమవేత యథావిధి. ఆ ఇష్టి జరుగుతుంటేట అందులో తమ తమ భాగములను బుచ్చుకోవడం కోసమని దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ కూడా అక్కడికి వచ్చి సమావేశమయ్యారట. అందరూ ఆ గొప్పగా జరిగిన అశ్వమేధయాగాన్ని, పుత్రకామేష్టిని చూడ్డానికి వచ్చారు. ఎవరు చేయిస్తున్నవాడు? ఏ సామాన్యమైన వాడు చేయిస్తున్నాడా? ఋష్యశృంగ మహర్షి కూర్చునున్నారు, వశిష్ఠుడు కూర్చునున్నాడు, జాబాలి కూర్చునున్నాడు, కాశ్యపుడు కూర్చునున్నాడు. ఇంతటి మహానుభావులందరూ ఆ యాగంలో ఉన్నారు. ఎందరో బ్రాహ్మణులు ఉన్నారు. అటువంటి సభలో ప్రవేశించడమే చాలు అని ఇంతమంది వచ్చి చూస్తున్నారు. అందులో ఇది జరుగుతూ ఉండగా ఈ భాగం ప్రతిగ్రహార్థం వై తమ తమ భాగములను పుచ్చుకోవడానికి అందరూ వచ్చి చేరారట. చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వచ్చారు. ఎప్పుడైతే చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారో అందరూ లేచి వారికి నమస్కారం చేశారు. పెద్దవారు ఎవరైనా వచ్చి కనపడేటప్పటికీ మొట్టమొదట మనకి జ్ఞాపకం వచ్చేదేమిటి? మనం పడుతున్నటువంటి కష్టాన్ని చెప్పుకుంటాం. అందుకని బ్రహ్మగారిని చూసి వారు అన్నారు, మహానుభావ చతుర్ముఖ బ్రహ్మ, నువ్వు రావణాసురుడనేటటువంటి రాక్షసుడు చేసినటువంటి ఘోరమైన తపస్సుకి ప్రీతి చెందినటువంటి వాడవై వాడికి వరాలను ఇచ్చేశావు. ఆ వరాలను ఇవ్వడం వల్ల వాడు ఇవాళ ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి తయారయ్యాడో తెలుసా? నైనం సూర్య ప్రతిపతి వార్ష్వే వాతిన మారుత చిలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే. సూర్యుడు గట్టిగా ప్రకాశించడానికి వీల్లేదు. రావణాసురుడు బయటికి వచ్చాడా, అది రోహిణీకార్తె అవనివ్వండి, అంతగా ప్రకాశిస్తున్నామే అంటే సూర్యుడు మందంగా ప్రకాశించవలసింది. అటుగా వాడు వెళ్ళిపోతున్నాడు అనుకోండి, సముద్రం తరంగాలతో ఉండడం మానేసి సముద్రం ఏదో ఒక అద్దం పెట్టినట్టుగా తరంగాలు లేకుండా నిశ్చలంగా నిలబడిపోతుంది. అప్పటి వరకు వీస్తున్నటువంటి వాయువు రావణాసురుడు వచ్చాడనేటప్పటికీ వీచడం మానేసి, అమ్మో రావణుడు వచ్చాడని చెప్పి చాలా జాగ్రత్తగా మెల్లమెల్లగా నడుస్తుంది. అలా వాడు దిక్పాలకులందరినీ శాసిస్తున్నాడు, దేవతలను శాసిస్తున్నాడు, ఇంద్రుణ్ణి నింద చేస్తున్నాడు, అవమానిస్తున్నాడు. ఎక్కడా యజ్ఞయాగాది క్రతువులను జరగనివ్వడం లేదు. పరభార్యలందరినీ తన భార్యలుగా అనుభవిస్తున్నాడు. ఎందరినో క్షోభ పెడుతున్నాడు. ఋషుల్ని సంహరిస్తున్నాడు, దేవతల్ని బాధ పెడుతున్నాడు, బ్రాహ్మణుల్ని సంహరిస్తున్నాడు. ఎక్కడా వేదప్రోక్తమైనటువంటి క్రతువులు జరగకుండా అడ్డుపడుతున్నాడు. ఇన్ని జరుగుతున్నాయి. అందుచేత మహానుభావ ఎవరు రక్షిస్తారు? ఎవరి చేత వాడు నిర్జింపబడతాడు? నువ్వు ఏమని వరం ఇచ్చావో, వాడేం వరం పొందాడో, వాడు ఎలా సంహరింపబడతాడో, ఎప్పటికి సంహరింపబడతాడో మేమందరం బెంగ పెట్టుకుని కూర్చునున్నాం, మాకు మార్గం చెప్పవలసింది అన్నారు. అంటే చతుర్ముఖ బ్రహ్మగారు చూసన్నారు, నాకు కూడా తెలిసింది. రవయతి అసత్ప్రలాపాన్ కరయతీతి ఇది రావణః. వాడు అందరినీ ఏడిపించేటటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. అన్ని నాది నేను అంటున్నాడు. చెయ్యకూడని పనులన్నీ చేస్తున్నాడు. వాడు నా గురించి తపస్సు చేసి నేను ప్రత్యక్షమైనప్పుడు తపస్సు చేత నన్ను మెప్పించి వరాలు కోరుకున్నప్పుడు రాక్షసుల చేత, దానవుల చేత, యక్షుల చేత, దేవతల చేత, గంధర్వ కిన్నెర కింపురుషుల చేత మరణము లేకుండా కోరుకున్నాడు. వాడికి మనుష్యుడంటే చాలా చులకన భావం. ఇంతమంది చెయ్యలేంది ఒక మనిషి చేస్తాడా? వాడు నన్ను సంహరిస్తాడా? ఎంత చులకన భావమో చూడండి మనిషి అంటే. ఆ మనుష్యుడి గొప్పతనం ఏమిటో చూపించారు మా స్వామి రామచంద్రమూర్తి. అందుకని మనుష్యుడిగా వచ్చాడు. అందుకని ఒక మనుష్యుడి చేతిలో మాత్రమే రావణాసురుడు సంహరింపబడతాడు అని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ సంతోషపడిపోయారు. అమ్మయ్యా, ఒక మార్గం తెలిసింది. అయితే రావణాసురుడు సంహరింపబడాలంటే మనుష్యుడి చేతిలో సంహరింపబడతాడనమాట. ఇది తెలియగానే ఏమనుకుంటారు అక్కడ ఉన్న వాళ్ళందరూ? ఎవరున్నారు? మనుష్యులే ఉన్నారు. ఓహో, మనుష్యుడి చేత సంహరింపబడతాడు కాబట్టి నేను ఎందుకు వెళ్ళిపోకూడదు రావణాసురుడి మీదకి అనుకుంటాడు కదా. అలా అనుకుని వీళ్ళందరూ వెళ్ళిపోతారేమో గభాల్ని. వెళ్ళిపోతే వీళ్ళు నిష్కారణంగా వాడు సామాన్యమైనటువంటి తపస్సు ఏమిటి? మహోగ్రమైనటువంటి తపస్సు.
వాడిని శాసించడమే, వాడిని నిర్జించడమే. అందుకని వీళ్ళు ఎక్కడ దెబ్బతింటారో అని మహానుభావుడు లోకరక్షైకమూర్తి కనుక, దయాళువు కనుక, కరుణా సముద్రుడు కనుక మహానుభావుడు ఏ తస్మిన్నంతరే విష్ణురూపజాతో మహాద్యుతి శంఖచక్ర గదాపాణి పీతవాస జగత్పతి, అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఒకరు పిలిచారా పిలవలేదా అని చూడకుండా ఆ సభామధ్యంలో తనంత తానుగా వచ్చి నిలబడ్డాంట. ఎటువంటి స్వరూపం శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం! ఆయన కన్నుల ముందు ఒక్కసారి కనపడ్డారా అసలు నోట మాట వస్తుందా? ఇంకా అంత అందమైనటువంటి స్వరూపం. పోతన గారు అంటారు, జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవచ్చు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలంచనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చొజ్జమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు. అటువంటి స్వరూపం కదా. ఒక్కసారి నల్లని మేఘం వచ్చి నిలబడితే ఎలా నిలబడుతుందో ఆ అందమైనటువంటి ఆ మెడలో ఉన్నటువంటి వైజయంతిమాలతో శంఖ చక్ర గదా పద్మములను పట్టుకున్నవాడై స్వామి ఒక్కసారి వచ్చి అక్కడ నిలబడి ఒక ప్రతిజ్ఞ చేశారు. హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ వత్సామి మానుషే లోకే పాలయన్ పృథివీమిమాం. మీరెవ్వరూ కంగారు పడవలసినటువంటి అవసరం లేదు. నేను విన్నాను, రావణాసురుడు చేస్తున్నటువంటి దురాగతములనన్నింటినీ విన్నాను. వాణ్ణి సంహరించడానికి నేనే మనుష్యుడిగా జన్మించాలని నిర్ణయం తీసుకున్నాను. ఇది స్వామి యొక్క వాత్సల్యం అంటే. ఏమైనా రావలసిన అవసరమే ఉంది. ఆయనే రాకపోతే ఎంతమంది బయలుదేరి అగ్నిహోత్రంలో పడిపోయినటువంటి శలభాల్లా రావణాసురుడి యొక్క తేజస్సులో నశించిపోతారోనని ఒకరు పిలిచారా పిలవలేదా అని కూడా చూడకుండా తనంత తానుగా అంతా నిండిపోయినటువంటి పరమాత్మ ఈ కన్నులతో చూడడానికి వీలైనటువంటి ఒక స్వరూపంతో సభామధ్యంలో వచ్చి నిలబడ్డారు. నిలబడి ప్రతిజ్ఞ చేశారు. హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం. ఎందుకు సంహరిస్తాను రావణాసురుణ్ణి? ఆయన వచ్చినటువంటిది సంహారం చెయ్యడం కాదు, అందుకే మనుష్యుడిగా వచ్చారు. మనుష్యుడికి ఉండవలసినటువంటి ప్రధానమైన కర్తవ్యం క్షమ, యశః. క్షమ ఉండాలి, ఓర్పు ఉండాలి. మిగిలిన ప్రాణులకు ఈ ఓర్పు ఉన్నదా లేదా పక్కన పెట్టండి. మనుష్యుడికి ఉండవలసిన ప్రధానమైన ధర్మం ఓర్పు. అందుకే రామచంద్రమూర్తి ఒక పట్టాన ఎవ్వరినీ చంపరు. ఎంత ఓర్మి వహిస్తారో మహానుభావుడు. రావణాసురుడు కూడా మారతాడేమో 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 అని అంగదుడితో రాయబారం పంపారు, హనుమని పంపారు. ఎంత మందిని పంపినా ఎంత రాయబారం చేసినా వాడు మారకపోతే చిట్ట చివర కిరీటాన్ని కొట్టేసి గుర్రాల్ని కొట్టేసి రథాన్ని కొట్టేసి భూమి మీద నిలబడిపోయినా ఒక్క 20 అడుగులు ముందుకొచ్చి ఆయన పాదముల మీద పడిపోతే రక్షించి ఉండేవారు. అందుకని ప్రతిజ్ఞ చేశారు. అంత ప్రతిజ్ఞ చేసినటువంటి రామచంద్రమూర్తి పాదముల మీద పడడానికి వాడు రాలేదు. వాడు వెనక్కి తిరిగి సౌధానికి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. అందుచేత ఇంకా ఏ విధంగానూ రక్షించడానికి అవకాశం లేని స్థితిలో మాత్రమే 10 తలకాయలు తీసేశారు. ఇంతమంది చేత ద్వేషింపబడి ఆ ఉపాధిలో ఉండే కన్నా ఆ ఉపాధి నుంచి జీవుణ్ణి విముక్తుణ్ణి చేసి నిరంతరం తన ద్వారం దగ్గర జయ విజయులుగా నిలబడి తనని సేవించుకోవలసినటువంటి మహాపురుషుడు ఇవాళ శాపగ్రస్తుడై రావణుడిగా లోకం చేత నింద చేయబడి ఉన్నాడు. వాణ్ణి తిరిగి తనలో కలుపుకోవాలి, తన దగ్గరికి తెచ్చుకోవాలి. తెచ్చుకుని మళ్ళీ వాడు జయ విజయులుగా నిలబడాలి, నిలబడి తనని సేవించాలి. వాడు అలా 10 మంది చేత నింద పడకూడదు, వాడిని విడిపించాలి. ఇప్పుడు చెప్పండి, రామచంద్రమూర్తి అవతారంలో దయ ఉందా? రామచంద్రమూర్తి అవతారంలో క్రౌర్యం ఉందా? ఇంతమంది పడిపోతారు నేను రాకపోతే. అందుకని వీళ్ళని రక్షించాలి, అందుకని తొందరగా నేను వచ్చి నిలబడాలి అని వచ్చారు. వచ్చి ప్రతిజ్ఞ చేశారు. ఎందుకు సంహరిస్తాను రావణాసురుణ్ణి? దేవర్షీణాం భయావహం. నన్ను నమ్ముకున్నటువంటి మహాపురుషులున్నారు, దేవర్షులు, ఋషులు, మహర్షులు మొదలైనటువంటి వాళ్ళు. వాళ్ళందరినీ నిష్కారణంగా బాధ పెడుతున్నారు. వాళ్ళు ఎవరి జోలికి వెళ్ళినటువంటి వారు కారు. యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటూ సర్వకాలముల యందు సమస్త ప్రాణుల యొక్క హితమును కోరి లోకరక్షణార్థము కోసమని యజ్ఞయాగాది క్రతువులు చేసుకునేటటువంటి స్వరూపం ఉన్నవారు. అటువంటి వారిని బాధ పెడుతున్నాడు. అందుకని వాడిని నిగ్రహించడం కోసమని నేను వస్తాను. వచ్చి రావణ సంహారం చేసి వెళ్ళిపోవడం కాదు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ 11,000 సంవత్సరములు ఈ భూమండలం మీద ఉంటాను. వత్సామి మానుషోలేకే పాలయన్ పృథివీమిమాం.
ఈ పృథివీ మండలాన్ని పరిపాలన చేస్తాను. ఎందుకు పరిపాలన చేస్తాను? మనుష్యుడనేటటువంటి వాడు అధోగతికి వెళ్ళిపోయి ఉన్నాడు. మనుష్యుడన్న వాడికి గౌరవం లేదు. ఎందుచేత? ఆఖరికి రావణాసురుడు కూడా మనుష్యుడు నన్నేం చేస్తాడన్నాడు. అంతగా చితికిపోయినటువంటి స్వరూపంతో ఉన్నటువంటి మనిషి యొక్క గౌరవం ఏమిటో నేను మళ్ళీ పునఃస్థాపన చేస్తాను. అందుకని రామరాజ్యం అంటే ఏమిటో చూపిస్తాను. దానికోసమని 11,000 సంవత్సరములు ఈ భూమండలాన్నంతటి పరిపాలన చేస్తాను అని ప్రతిజ్ఞ చేశారు. తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తథా దశరథం రూపం. ఆయన తనంత తానుగా వరించారు దశరథ మహారాజు గారిని తండ్రిగా. దశరథ మహారాజు గారు చేసినటువంటి క్రతువు చేత దశరథ మహారాజు గారికి కలగవలసినటువంటిది సంతానం. కానీ దశరథ మహారాజు గారికి శ్రీమన్నారాయణుడే రామచంద్రమూర్తిగా జన్మించడానికి కారణం స్వామి యొక్క దయ. ఆయనే ప్రతిజ్ఞ చేశారు. ఇంత గొప్ప యాగం చేశాడు, ఇంత ధర్మంతో ప్రవర్తించాడు. నేను దశరథుణ్ణి తండ్రిగా వరిస్తున్నాను. జన్మలేని నేను అజాయమానో బహుధా విజాయితే అంటుంది శృతి. ఆయనకి జన్మ లేదు. ఆయన ఒక శరీరాన్ని పొందవలసినటువంటి అవసరం ఉన్నవాడు కాడు. అటువంటి వాడు మనుష్యుడిగా జన్మిస్తే తప్ప రావణ సంహారం అవ్వదు. మనుష్యుడిగా జన్మించాలంటే ఒక పురుషుడి యొక్క తేజస్సు స్త్రీలో ప్రవేశించాలి. ఆ స్త్రీ గర్భంలో 12 నెలలు తానుండాలి. ఏమాయనకి కర్మ? ఎక్కడో హాయిగా కూర్చుని సమస్త బ్రహ్మాండములందు తన కంటి చూపుతో శాసించగలిగినటువంటి స్వామి మన కోసమని కౌసల్యాదేవి గర్భంలో ప్రవేశించి 12 నెలలు ఆ అంధకారంలో ఉండి ఒక స్త్రీ యోనిలోంచి బయటికొచ్చి అలా వస్తే తప్ప తాను మనుష్యుడు కాడు కనుక తాను మనుష్యుడనిపించుకొని ఇప్పుడు ఈ మనుష్యుడి చేతిలో రావణుడు నిహతుడవుతాడు కనుక రావణుణ్ణి సంహరించి అటు రావణుణ్ణి ఉద్ధరించి రావణుడి చేత శాసింపబడి రావణుడి చేత నిందింపబడి రావణుడి చేత నిగ్రహింపబడినటువంటి సమస్త లోకములను రక్షించడం కోసమని తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం తనకి తానుగా తనని 4 భాగములుగా చేసుకుని, అంటే శ్రీ మహావిష్ణువు 4 భాగాలు అవుతారా? ఇంత గాలిని తీసుకొచ్చి 4 భాగాలు చేయండి, ఆకాశాన్ని తీసుకొచ్చి 4 భాగాలు చేయండి, సాధ్యం అవుతుందా? అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమాత్మ 4 భాగాలైతే వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రచేతసాదాసి సాక్షాత్ రామాయణాత్మన అన్న శ్లోకానికి అర్థం ఎక్కడుంటుంది? వేదము వేదోపబ్రహ్మణమై రామాయణంగా నడిస్తే ఆ వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి పరబ్రహ్మము రామచంద్రమూర్తిగా నడుస్తున్నాడని చెప్తే ఆ పరబ్రహ్మములో అర్ధవంతు రామచంద్రమూర్తి ఎందుకు అవుతారు? అది వంతుగా పాయస పాత్ర వెళ్ళింది, కానీ పూర్ణమైనటువంటి స్వరూపముతోటే వచ్చారు. అందుకని రామావతారము పూర్ణావతారమే. అందుచేత తను మాత్రము 4గురిగా వస్తున్నానని ప్రతిజ్ఞ చేశారు. అందుకని తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తథా దశరథం రూపం. అందుచేతనే రామచంద్రమూర్తికి అన్నిటికన్నా ఇష్టమైన పేరేదోట తెలుసా అండి? ఆయన్ని రామ అంటే పెద్ద ఏం సంతోషపడిపోరట, ఆయన్ని రామచంద్ర అంటే ఏం పెద్ద ఆనందపడిపోరట. ఆయన దగ్గరికి వెళ్ళి దాశరథి అన్నారనుకోండి, పొంగిపోతారట. ఎవరు నన్ను మా నాన్నగారి పేరుతో పిలిచారు అని. కొడుకుకి ఉండవలసిన ప్రధాన లక్షణం ఏదో తెలుసా అండి? ఇంకా మనకి అంతో ఇంతో పాలించి వెళ్ళిపోయిన ప్రభువులు మిగిల్చిన ఒక్క మంచి సంస్కారం, పేరు రాసుకుంటే పక్కన సన్నాపు పెట్టడం. అది ఎందుకు పెట్టనివ్వండి, అదొక్కటి మిగిలింది. ఇంకా తండ్రి పేరు కనీసం అందుకైనా జ్ఞాపకం వస్తోంది, లేకపోతే మరిచేపోదురేమో. తద్దినాలు పెట్టని కొడుకులు ఎంతమంది ఉన్నారు దేశంలో? పుట్టనేని వారు గిట్టనేని, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అంటారు పోతన గారు. అలాగా ఒక తల్లి ఒక తండ్రి జన్మనిచ్చి తమ రక్తాన్ని పాలగా మార్చి తల్లి వాణ్ణి పోషిస్తే, తండ్రి తనకున్నటువంటి సమస్తమైన శక్తుల్ని ఆర్జనకి వినియోగించి తెచ్చి ఆ కొడుకుని పెంచి పెద్ద చేసి తుట్టతుదన ఆ కొడుకుని చిట్ట చివర చూస్తున్నప్పుడు మృత్యుబాధ కూడా మర్చిపోయి ఆ కొడుకు చెయ్యి గట్టిగా పట్టుకుని ప్రాణోత్క్రమణం అయిపోయి వెళ్ళిపోతే, సంవత్సరానికి ఒక్కసారి తండ్రి తిథిని జ్ఞాపకానికి తెచ్చుకుని నన్ను కన్న తల్లి వెళ్ళిపోయినటువంటి రోజు, నన్ను కన్న తండ్రి వెళ్ళిపోయినటువంటి రోజుని సంస్కరించుకొని, అందుకే దానికి ఇంకొక పేరు లేదు, శ్రాద్ధం. శ్రద్ధగా పెట్టవలసినటువంటి రోజు. ఆ రోజున కూడా సంస్మరించుకోలేకపోతే అటువంటి ప్రాణిని మనిషి అని పిలవాలా? కన్న తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేక వెళ్ళిపోయిన తల్లిదండ్రులకి తద్దినం పెట్టని నిన్ను నేను ఏమని నమ్మను? నువ్వు నాకు స్నేహితుడవని నమ్మనా అని మనం నిలదీయవలసినటువంటి రామాయణానికి వారసులం కామ్మనం. అందుచేత ఇది రామచంద్రమూర్తి యొక్క గొప్పతనం. దాశరథి అని పిలిస్తే
దశరథ మహారాజు గారి కుమారుడా అని పిలిస్తే పొంగిపోతాట ఆయన. అందుకే ఆయన ఎక్కడైనా రామా అన్న కన్నా దశరథి అంటే సంతోషపడిపోతారు. ఇది తెలుసు కాబట్టే మహానుభావుడు దశరథి కరుణాపయోనిధి అన్నారు. కరుణ అనబడేటటువంటి పెద్ద సముద్రము వంటివాడా, ఎంత కరుణ లేకపోతే తండ్రి ఆ రోజున సభలోకి నీ ఎంత నువ్వుగా వచ్చి ప్రత్యక్షమయ్యావయ్యా, ఎంత కరుణ లేకపోతే మా కోసమని 14 సంవత్సరములు అరణ్యవాసం చేశావయ్యా, మా యందు ఎంత కరుణ లేకపోతే పాదములకు పాదుకలు లేకుండా పల్లేరుకాయలు ముళ్ళు గుచ్చుకుంటుంటే నడిచావా, కరదూషణాదులు బాణములు వేసి కొడుతుంటే నీ శరీరంలోంచి రక్తం ఏరులై ప్రవహించిందా, దుర్మార్గుడైన ఇంద్రజిత్తు సర్పరూప బాణములతో నిన్ను కొట్టేస్తే స్పృహ తప్పి భూమి మీద పడిపోయావా తండ్రి, ఎన్ని కష్టాలు పడ్డావయ్యా, దర్భగడ్డి నేల మీద వేసి పడుకోమంటే అరిటాకులు వేసి పడుకోమంటే గుహుడు పడుకున్నావా, ఒక మనిషి ఎలా ప్రవర్తించాలో చూపించడం కోసమని మా కోసం ఇన్ని కష్టాలు పడ్డావా రామా, నేను నీకేమి రుణం తీర్చుకోగలను, ఒక మనిషిగా పుట్టడం కోసమని నీ అంత నువ్వు దశరథ మహారాజు గారిని తండ్రిగా వరించి అజాయమానో బహుదా విజాయితేని శృతి చేత స్తోత్రము చేయబడినటువంటి నీవు నీ అంత నీవుగా ఒక పాంచభౌతికమైనటువంటి ఉపాధిలోకి ప్రవేశించి మాకు ఇంత గొప్ప గౌరవం వంటి స్వామివి నువ్వు. అందుకని స్వామి నీకు ఏమిచ్చి రుణం తీర్చుకుంటాను, రామా నీకొక్క నమస్కారం, నేను నీవాడనయ్యా అంటే చాల్ట పొంగిపోతాట రామచంద్రమూర్తి. అందుకని తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస తథా దశరథ నృపం. ఆ దశరథ మహారాజు గారికే నేను నలుగురిగా జన్మిస్తున్నాను అని ప్రతిజ్ఞ చేశారు. ఇతర పురాణములలో ఆయన ఆదిశేషుడు లక్ష్మణుడిగా వచ్చారని అంశలు చెప్పారు. కానీ వాల్మీకి రామాయణం మనకి ప్రత్యక్ష ప్రమాణం. నిన్నటి రోజున చెప్పాను, బ్రహ్మగారు వరం ఇచ్చారు. ఇందుచేత ఏది రహస్యమో ఏది ప్రకటమో అన్నీ నీకు భాషిస్తాయి, నువ్వు ఆచమనం చేసి కూర్చుంటే చాలు అన్నారు. అందుకని ఆ వాల్మీకి మహర్షికి సర్వము విదితము కనుక వారి చేత లిఖింపబడినటువంటి రామాయణం ఏదైతే ఉందో అది మనకి పరమ ప్రామాణికం. అందుచేత ఆ శ్రీ మహావిష్ణువే 4 స్వరూపాలతో దశరథ మహారాజు గారికి కుమారులుగా వచ్చారు. ఇంతలో ఒక చిత్రమైనటువంటి సందర్భం జరిగింది. అక్కడ చేరినటువంటి దేవతలు ఋషులు మొదలైనటువంటి వాళ్ళందరూ స్తోత్రం చేశారు, ఎంతో ఆనందపడ్డారు. మహాప్రభో మమ్మల్ని రక్షించడానికి నువ్వు మనుష్య రూపంలో వస్తున్నావు, ఇంకా మాకేం కావాలి, పరమానందాన్ని పొందుతున్నామన్నారు. ఎంతో ఆనందం పొందుతూ ఉన్నటువంటి సమయంలో అక్కడ పుత్రకామేష్టి పూర్తవుతోంది. ఋష్యశృంగ మహర్షి పుత్రకామేష్టిని పూర్తి చేస్తున్నారు. ఆ పుత్రకామేష్టిని పూర్తి చేస్తున్నటువంటి సమయంలో ఆ అగ్నిహోత్రంలోంచి ఒక మహాభూతం ఒకటి బయటికి వచ్చింది. అది చూస్తే అపారమైన తేజస్సుతో వెలుగొందుతోంది. వేరొక సూర్యుడు ఉదయించాడా అన్నట్టుగా ఉంది. అగ్నిహోత్రం ఒకటి జ్వలిస్తోందా అన్నట్టుగా ఉంది. అది మాట్లాడితే కంఠంలోంచి దుందుబి ధ్వనుస్తోందా అన్నట్టుగా ఉంది. అది అడుగు తీసి అడుగు వేస్తుంటే పెద్ద పులి రోషంతో నడుస్తోందా అన్నట్టుగా ఉంది. నల్లని ఎర్రని వస్త్రములు కట్టుకుని ఉంది. దాని 2 చేతులు